వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని సర్వేలు మనకే అనుకూలంగా ఉన్నాయి. పార్టీ గుర్తులతో ఎన్నికలు జరుగుతున్నందున కార్యకర్తలు ఛాలెంజ్గా తీసుకోవాలని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి. బోధన్ పట్టణంలో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులకు బీ ఫామ్లు అందజేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచన. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యం. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మిషన్ 10వ తరగతి పోస్టర్ను ఆవిష్కరించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. నవిపేట మండలంలోని యంచ గ్రామంలో వైభవంగా ఆలయ బ్రహ్మోత్సవాలు. భక్తి శ్రద్ధలతో గోదావరి నదిలో తెప్పోత్సవం, ధ్వజారోహణ కార్యక్రమాలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. ఫోన్ ట్యాపింగ్ కేసు 2 ఏళ్లు అవుతున్న సిట్ విచారణ ముగింపునకు రావడం లేదు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత. సంఘ విద్రోహ శక్తులతో వీరమరణం పొందిన కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ స్మారక పోటీలో నిర్వహించడం అభినందనీయం. కీర్తిశేషులు ప్రమోద్ కుమార్ స్మారక టెన్నిస్ బాల్ T10 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో సిపి సాయి చైతన్య. నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్ విజయ్ హై స్కూల్లో ఆకర్షించిన ఫుడ్ ఫెస్టివల్. రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను ప్రదర్శించిన విద్యార్థులు. భారీగా పతనమైన బంగారం వెండి ధరలు. మరికొద్ది రోజుల్లో శుభకార్యాలు ఉండడంతో హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు. పేదింటి ప్రజలకు వరం. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్. మాక్లూర్ మండల కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని సర్వేలు మనకే అనుకూలంగా ఉన్నాయని, మంచి మెజారిటీతో గెలవబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ పీఏసీ జూమ్ మీటింగ్లో ఆయన పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ గుర్తులపై ఈ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ ఛాలెంజ్గా తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. టికెట్ రికమెండేషన్ చేసే నేతలు ఆ అభ్యర్థుల గెలుపు బాధ్యతను కూడా తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ లోకల్ మేనిఫెస్టోను సిద్ధం చేసుకొని ప్రజల్లోకి వెళ్లాలన్నారు. అభ్యర్థులకు బీ ఫామ్లు అందజేసే బాధ్యత డీసీసీలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో నేతలు బీసీ రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించారు. బీసీలకు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్ ఇచ్చేలా కేంద్రం మీద ఒత్తిడి పెంచాలని కోరారు. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఇతర ముఖ్య నేతలతో హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బోధన్ పట్టణ మున్సిపల్ కాంగ్రెస్ అభ్యర్థులకు బీ ఫామ్లు అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. బోధన్ పట్టణ మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థులకు బీ ఫామ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి కలిసి అందజేశారు. బోధన్ 1వ వార్డు వేమ్లపల్లి లక్ష్మి, 2వ వార్డు మీర్ గౌస్, 3వ వార్డు రేకం రేణుక, 4వ వార్డు సమీనా, 5వ వార్డు యూనిస్ ఉద్దీన్, 6వ వార్డు మొహమ్మద్ జహీర్, 7వ వార్డు ఆస్మా సిద్దిఖాయ్, 8వ వార్డు అబేదా బేగం, 9వ వార్డు ధూళిపాల పౌల్, 10వ వార్డు పోషవ్వ ఈ, 11వ వార్డు సంధ్యా ఏషాల, 12వ వార్డు బి ప్రభాకర్, 13వ వార్డు లంక వెంకటరవి, 14వ వార్డు బుర్సు జ్యోతి, 15వ వార్డు గమరాపేట శ్రీను, 16వ వార్డు కొండ్ర పద్మ, 17వ వార్డు ఎండి అనీఫ్, 19వ వార్డు ఆఫ్రిన్ సుల్తానా, 20వ వార్డు ఆఫ్రిన్, 21వ వార్డు ఎండి మోహి, 22వ వార్డు మిడిల్లా రామరాజు, 23వ వార్డు సహానా సుల్తానా, 24వ వార్డు దేగావత్ ధూప్ సింగ్, 25వ వార్డు తూము శరత్ రెడ్డి, 26వ వార్డు అంకు దామోదర్, 27వ వార్డు ఎండి అర్షద్ పాషా, 28వ వార్డు గౌసియా బేగం, 30వ వార్డు కాజా షరీఫుద్దీన్, 31వ వార్డు ఆఫ్రా అంజుమ్, 32వ వార్డు ఊరూజ్ మునావర్, 33వ వార్డు హేమ, 35వ వార్డు తూము పద్మ, 36వ వార్డు సభా బేగం, 37వ వార్డు గంగవరపు ఆదినారాయణ, 38వ వార్డు సయ్యద్ అమీనా బేగం. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సమక్షంలో ఆర్మూర్ సర్పంచ్, గుండారం సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ నగరంలోని గూపన్పల్లి బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే
క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సమక్షంలో జక్రంపల్లి మండలం ఆర్గుల్ గ్రామ సర్పంచ్ నడిపి సాయన్న కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేతో పార్టీ కండువా కప్పుకున్నారు. తదనంతరం నిజామాబాద్ మండలం గుండారం గ్రామ సర్పంచ్ గంగాధర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డితో వార్డు సభ్యులతో పార్టీ కండువా కప్పుకున్నారు. గత డిసెంబర్ నెలలో జరిగిన సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన ఆర్గుల్ సర్పంచ్ గుండారం సర్పంచ్ గెలిచారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజాపాలన పథకాలు నచ్చి గ్రామ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీలో చేరామని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జక్రంపల్లి కాంగ్రెస్ పార్టీ మండలం అధ్యక్షులు చిన్నారెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు బాగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేదలకు వరం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. మాక్లూర్ మండల కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. 54 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఏదైనా ప్రజలకు మంచి చేయాలని ఈ పథకం ఆడపిల్ల పెళ్లికి కొంత ఆసరా అవుతుందని ప్రవేశపెట్టారు అని, మహిళలకు చదువు అవసరమని కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ప్రజలు అడుగుతున్నారు అని, కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమయ్యింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షురాలు మమతా రాజేశ్వర్, సర్పంచులు సత్యం, ధర్మోర శ్రీనివాస్, ముల్లంగి సర్పంచ్ ధర్మపతి, ముత్యంపల్లి సర్పంచ్ సుప్రియ, గంగాధర్, బీజేపీ నాయకులు సురేష్ నాయక్, రమేష్ నాయక్, కొట్టుముక్కుల సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. మండలంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా మాకు మనం రావడం జరిగింది. ఇక్కడ లబ్ధిదారులందరూ చెక్కులు పంపిణీ చేసిన తర్వాత ఇక్కడ సామాన్య ప్రజలు, మిగతా ప్రజలందరూ ఒకే డిమాండ్ ఉంటారు. ఇంకా 25 నెలలు అయింది సార్, మేము రెల్లికై తులం బంగారం ఇస్తామన్నారు, ఇంక ఇప్పటివరకు ఇవ్వట్లేదు. పెన్షన్లు ఇంకెందుకు ఇవ్వట్లేదు, 4000 చేస్తామని ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద స్పందించి, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే నిన్ననే ఎయిర్పోర్ట్లో అమెరికాకి వెళ్ళి దిగినావు కాబట్టి ఏమైనా డాలర్లకి ఇట్లా తీసుకొచ్చింది ఉంటే, లేకపోతే స్విట్జర్లాండ్కి వెళ్ళి ఏమైనా నిధులు తెచ్చింది ఉంటే ప్రజలు అడుగుతున్నారు. ఫస్ట్ అయితే బంగారం కొనిద్దాము. ఇప్పటివరకు ఏమైనా ఆర్మూర్ 5,000 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినాము. బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పతనమయ్యాయి. ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన వీటి ధరలు 3 రోజుల్లో భారీగా తగ్గుతుండటంతో కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో శుక్ర పౌర్ణమి ముగిసి పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలు కానున్న సమయంలో బంగారం ధరలు దిగి వస్తుండడం విశేషం. సోమవారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా ₹9,050 తగ్గి ₹1,51,530కి దిగి వచ్చింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹8,300 తగ్గి ₹1,38,900కి తగ్గింది. 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹6,790 తగ్గి ₹1,13,650కి పడిపోయింది. జనవరి 30 నుంచి నేటి వరకు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹27,320 మేర తగ్గగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹25,150 వరకు తగ్గింది. మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పతనమవుతున్నాయి. జనవరి 29న కేజీ వెండి ధర ₹25,000 పెరిగి ₹4,25,000 చేరగా ఉన్నట్టుండి మార్కెట్లు కుదేలయ్యాయి. ఇన్వెస్టర్లు ప్రాఫిట్స్ తీసుకోవడంతో బంగారం, వెండి ధరలు అమాంతం పడిపోయాయి. నేడు కిలో వెండి ధరపై ఏకంగా ₹20,000 తగ్గగా ప్రస్తుతం ధర ₹3 లక్షలుగా ఉంది. 4 రోజుల్లో వెండి ధర ₹1,25,000 తగ్గడం కొత్త ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. కానీ ఇదంతా టెంపరీనని, బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. సో పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి ఛాన్స్ అని చెప్పాలి. ఇలా ఉండగా బంగారం, వెండి ధరలు పతనం కావడంతో నిజామాబాద్ నగరంలోని కుమార్ గల్లీలో గల బంగారం, వెండి ఆభరణాల దుకాణాలు వెలవెలబోయాయి. పలు షాపుల్లో కొనుగోలు లేక దుకాణదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రపంచ మార్కెట్ కూడా అవకతవకలు. ఎందుకంటే ఎక్కడో ఏ దేశం మీదనో యుద్ధం జరుగుడు, ఎక్కడనో గడబడిగా అక్కడ బాంబులు పడు, ఎవరికంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్ పెరిగిపోతే మన రూపాయి పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే రేట్లు నిలకడ అంటూ లేవు. ఇక్కడ ఇంతగానము రేట్ అంటే మేము 50 సంవత్సరాల సర్వీస్లా ఇది మొదటిసారి చూస్తున్నాము. ఇంతగానం పెరగడం అంటే ఒక్కొక్క రోజు 10,000 రూపాయలు పెరగడం రేటు. ఒక్క వారం అయితే మొత్తం సంపి పడేసింది మార్కెట్ని. ఇప్పుడు దీనివల్ల అప్పుడేమో పబ్లిక్ ఏం చేసిండ్రు, 2 లక్షలన్నర అవుతుంది అని వాళ్ళ ఊహాగానమా, మరి వాళ్ళకి ఏదన్నా
మీడియా చెప్పిందా, మీడియాలో చూస్తారు కదా యూట్యూబ్లో, అందులో వచ్చింది ఇవి 2.5 లక్షలు అవుతుంది బంగారం, 5 లక్షలు వెండి అవుతుందట అని ఎగబడి కొనుక్కున్నారు. అప్పుడు కొనుక్కున్న వాళ్ళందరూ ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి ఫోన్లు చేస్తున్నారు, ఏం ధర ఉంది అమ్ముతాం, ఏం ధర ఉంది అమ్ముతాం. కొనేవాళ్ళు లేరు, తులమిడి కొనేవాళ్ళు లేరు, 1 గ్రామ్ బంగారం కొనేవాళ్ళు కూడా లేరు. మార్కెట్ అంత సిచ్యువేషన్ నడుస్తుంది. సిచ్యువేషన్గా ఎవరు అప్పుడేమో కొనుక్కున్నారు, ఇప్పుడేమో అమ్ముతామంటే కస్టమర్లు కాదు. ఇవాళ పొద్దున్న నుంచి 1 గ్రామ్ బంగారం అమ్మలేదు, పటగొడు సమ్మిన మీద వరకు పొద్దుగాల నుంచి అట్లా. నందిపేట మండలం చిమరాజ్పల్లి గ్రామ ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం సభ్యులు సోమవారం నాడు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నివాసంలో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా చిమరాజ్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల దేవీపట్నం గ్రామంలో కుల దేవుడు భీమన్న ఆలయం నిర్మాణం చేస్తున్నామని, విరాళాలు కానీ నిధులు కానీ మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మెల్యే నిధులు లేదా ఎంపీ నిధులు మంజూరు చేయిస్తాను అని, అలాగే ఫౌండేషన్ ద్వారా అతి త్వరలో విరాళం ఇస్తాను అని, చిమరాజ్పల్లి గ్రామం అంటే బీజేపీ పార్టీకి కానీ తనకు కానీ ప్రత్యేకమని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. అనంతరం ఎమ్మెల్యేను శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షురాలు గడ్డం అన్విక, గడ్డం చిన్నసాయిలు, బొంత శ్రీను, మామూలే ప్రకాష్, మామూలే గంగాధర్, గడ్డం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సమితి కార్యక్రమం అభినందనీయమని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. నగరంలోని దుబ్బాలో ఎంకే గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన నవచండి యాగపూర్వక శివ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి వేద పండితులచే స్వాగతం పలికి చండీ మాత అమ్మవారి వద్ద గోత్రనామాలతో అర్చన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులు సాయిబాబు బృందం చేస్తున్న సేవలు, అన్నదాన కార్యక్రమం, మతి స్థిమితం లేని వ్యక్తులు వారి వేష భాషలతో రోడ్డుపై చేసే వికృత చేష్టలకు జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇలాంటి సంజయ్ న్యూస్ నంబర్ 36 టైం లేదు. నగరంలోని దుబ్బాలో ఎంకే గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన నవచండి యాగపూర్వక శివ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి వేద పండితులచే స్వాగతం పలికి చండీ మాత అమ్మవారి వద్ద గోత్రనామాలతో అర్చన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులు సాయిబాబు బృందం చేస్తున్న సేవలు, అన్నదాన కార్యక్రమం, మతి స్థిమితం లేని వ్యక్తులు వారి వేష భాషలతో రోడ్డుపై చేసే వికృత చేష్టలకు జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. అలాంటి వారిని ఇందూరు యువత వారి బృందం కొత్త బట్టలు ఇచ్చి వెంట్రుకలను తీయించి గాయాలతో ఉన్న వారిని ప్రథమ చికిత్స చేసి హాస్పిటల్కి పంపి చాలా గొప్పగా చేశారు. ఇంతేకాకుండా 157 అనాథ శవాలకు దహన సంస్కరణలు చేసి వారి అస్థికలను గంగా నదిలో కలిపి సేవను చాటుకున్నారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సమితి బృందం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మహోత్సవంలో నాకు భాగస్వామి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం కావాలన్నా ఒక ప్రజాప్రతినిధిగా నేను ఎప్పుడు ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ పల్గుట ఆశ్రమ వ్యవస్థాపకులు కేదారానంద స్వామి, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు బాగారెడ్డి, ఉమ్మాజీ నరేష్, కుమార్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మన నిజామాబాద్ పట్టణంలో మరి ఇందూరు స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఈ చండీ యాగానికి మరి నేను భాగస్వాములు కావడం అనేది నా అదృష్టంగా భావిస్తాను. దీన్ని నిర్వహిస్తున్నటువంటి ఇందూరు స్వచ్ఛంద సేవా సంస్థ సాయి గారు, మరి అందరు కూడా చాలామంది వేదాంతులు ఇక్కడ ఉన్నారు, పూజారులు, శాస్త్రజ్ఞులు, తర్వాత పెద్దవాళ్ళు చాలామంది వచ్చారు. ఇక్కడ ఈ ప్రాంతం నుండి వచ్చినటువంటి మా అక్క చెల్లెలందరూ కూడా, అమ్మలకు, పత్రికా విలేకరులకు అందరూ కూడా నమస్కారం. సమ్మక్క సారక్క జాతరలో సిపిఆర్ చేసి ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్, ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ను సిపి సాయి చైతన్య అభినందించారు.
మేడారం సమ్మక్క సారక్క జాతర సందర్భంగా సిద్దిపేట జిల్లా గుండ్ల చెరువు గ్రామానికి చెందిన శైలేంద్ర సురేష్ అనే ప్రయాణికుడు తాడ్వాయి మండలం కాటాపూర్ క్రాస్ రోడ్ వద్ద ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి అకస్మాత్తుగా అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. ఈ సంఘటనను గమనించిన అక్కడే విధులు నిర్వహిస్తున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన ట్రాఫిక్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ 1051 శ్రీజీ దస్తయ్య వెంటనే అప్రమత్తమై సిపిఆర్ నిర్వహించారు. అనంతరం కమ్యూనికేషన్ సెట్ హాస్పిటల్ కు తరలించడం కోసం ఇట్టి సమాచారం తెలుపగా ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎం వినోద్ 2 కిలోమీటర్ల దూరంలో గల అంబులెన్స్ ను ట్రాఫిక్ రూట్ త్వరితగతిన మొత్తం క్లియర్ చేస్తూ అంబులెన్స్ లో హుటాహుటిన ములుగు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించడం జరిగింది. వీరు సమయస్ఫూర్తి మానవీయతతో చేసిన ప్రయత్నాల ఫలితంగా బాధితుడి ప్రాణాలు కాపాడబడ్డాయి. ఈ సందర్భంగా ధైర్య సాహసాలతో విధి నిర్వహణ చేస్తూ ఒక ప్రాణాన్ని రక్షించినందుకు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ జి దస్తయ్య మరియు రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎం వినోద్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య నేడు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పూల బొకే మరియు శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఇటువంటి సహాయ చర్యలు పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచుతాయని, ప్రతి ఒక్కరూ హెడ్ కానిస్టేబుల్ దస్తయ్య మరియు రిజర్వ్ ఇన్స్పెక్టర్ వినోద్ సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని పోలీస్ కమిషనర్ అభినందించి ప్రశంసించారు. ఇట్టి సన్మాన కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి ప్రసాద్ మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది. కామారెడ్డి కలెక్టరేట్లో ప్రజావానికి 81 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లోని 25వ నెంబర్లో అర్జీదారుల నుండి కలెక్టర్ సయీద్ అహ్మద్ మస్రూర్ ఏవో అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయా శాఖలకు సంబంధించిన వివిధ సమస్యలపై 81 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ గ్రీవెన్స్ లో జిల్లా అధికారులు ఆర్ స్వప్న, సూపరింటెండెంట్ సి సెక్షన్ వి అనిల్, సూపరింటెండెంట్ ఎఫ్ సెక్షన్ తదితరులు పాల్గొన్నారు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ చేపట్టిన మిషన్ 10వ తరగతి అను పోస్టర్ను నిజామాబాద్ జిల్లా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ చేపట్టిన మిషన్ 10వ తరగతి కార్యక్రమం అభినందనీయమని తెలిపారు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇటువంటి కార్యక్రమాలు గొప్ప ప్రోత్సాహమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రూపాయలు 2.2 కోట్ల నగదు బహుమతులను విద్యార్థులకు అందజేయనున్నారు. మొట్టమొదటి స్థానాన్ని పొందిన విద్యార్థికి రూపాయలు 5 లక్షలు, రెండవ స్థానానికి రూపాయలు 3 లక్షలు, ప్రతి జిల్లా టాపర్కు రూపాయలు 2 లక్షలు, 119 అసెంబ్లీ ప్రతి నియోజకవర్గ టాపర్కు రూపాయలు 1 లక్ష చొప్పున, అలాగే 612 మండలాలలో టాపర్లకు రూపాయలు 10,000 చొప్పున నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 2026 మార్చిలో జరిగే 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. ప్రభుత్వంతో పాటు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి సంస్థలు విద్యారంగానికి తోడ్పడటం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ డిఎం నగేష్, మేనేజర్స్ శ్రీనివాస్, హరికృష్ణ, సంజీవ్, మహిపాల్, కంపెనీ సిబ్బంది, డిఓఎస్, గ్రామ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఎవరికైతే రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ స్థానం వస్తుందో, మొదటి స్థానం వస్తుందో వాళ్ళకి 5 లక్షల రూపాయలు నగదు, అదేవిధంగా రెండో స్థానం వాళ్ళకు 3 లక్షల రూపాయలు, తర్వాత ప్రతి జిల్లా టాపర్కు 2 లక్షల రూపాయలు, తర్వాత 119 నియోజకవర్గాలు ఉన్నాయి మన దగ్గర, నియోజకవర్గం టాపర్కు 1 లక్ష రూపాయలు, మండల్ టాపర్కు 10,000 రూపాయలు చొప్పున ప్రోత్సాహకాలు ఇస్తాం. అంటే ఇన్సెంటివ్ ఇచ్చి వాళ్ళు బాగా చదువుకోవాలి, ఇంకా ఎంకరేజ్మెంట్ కొరకు మరి ఇస్తూ ఉన్నారు. దీంట్లో వాళ్ళు ప్రత్యేకంగా అభినందిస్తూ మరి మొత్తం కూడా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్లోని వారి నివాసంలో కలిసిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్మూర్ పట్టణ మున్సిపల్ ఎన్నికల సరళి గురించి మహేష్ కుమార్ గౌడ్ చర్చించి
వారికి స్థితిగతులు విన్నవించిన వినయ్ కుమార్ రెడ్డి ఎన్నికల సరళి ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికలలో అన్ని వార్డులలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి దిశానిర్దేశం చేసిన మహేష్ కుమార్ గౌడ్. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చం ఇచ్చిన ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి, శాల్వా పూలదండలతో సత్కరించిన ఆర్మూర్ కాంగ్రెస్ నాయకులు పవన్ శ్రీనివాస్, దాసరి సునీల్, శ్రీమన్, అంబల తిరుపతి, గంగమోహన్, కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఎంచా గోదావరి నది ఒడ్డున పుష్కర ఘాట్ నిర్మాణం కోసం కృషి చేయాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేసినట్లు శ్రీ ఓం ట్రస్ట్ కార్యదర్శి డాక్టర్ సరిత తెలిపారు. నిజామాబాద్ జిల్లా నవిపేట మండలంలోని ఎంచా గ్రామంలో ఉన్న శ్రీ ఓం జగదాత్రి ఆలయం, శ్రీ ఓం పంచశక్తి పీఠం ట్రస్ట్ సభ్యులు నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్లో ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీ ఓం జగదాత్రి ఆలయంలో శ్రీ ఓం స్వర్ణకమల అమ్మ 7వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించి తెప్పోత్సవంతో పూర్తి అయిన సందర్భంగా ట్రస్ట్ సభ్యులు సుదర్శన్ రెడ్డికి ప్రసాదాన్ని ఇచ్చి శాలువాతో సత్కరించారు. అనంతరం పితృపక్షులు పిండ ప్రదానం చేసేవారు జీవనది దాటకుండా ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలి. కానీ ఎంచా గోదావరి నది వద్ద పుష్కర ఘాట్ లేనందున గోదావరి నది దాటి బాసర పుష్కర ఘాట్ వద్ద నిర్వహిస్తున్నారు. ఇలా చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయని సుదర్శన్ రెడ్డికి డాక్టర్ సరిత వివరించారు. గత 10 సంవత్సరాలుగా ఎంచా నది ఒడ్డున పుష్కర ఘాట్ సౌకర్యంను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలకు వినతి పత్రాలు ఇస్తున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారులుగా మీ హయాంలో ఎంచా గోదావరి నది ఒడ్డున పుష్కర ఘాట్ను ఏర్పాటు చేయాలని సుదర్శన్ రెడ్డికి వినతి పత్రంను సమర్పించారు. వెంటనే సమస్య పరిష్కరించేందుకు సుదర్శన్ రెడ్డి స్పందించి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి సూచించారు. ఈ విషయంలో ట్రస్ట్ సభ్యులు డాక్టర్ సరిత, సురేష్, ఆస్ట్రేలియాకు చెందిన రమణ్, న్యూజిలాండ్కు చెందిన శంకర్, ఎంచా మాజీ సర్పంచ్ ప్రవీణ్లు కలిసి జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రంను సమర్పించి ఎంచా పుష్కర ఘాట్ ఏర్పాటు చేయాలని కోరారు. సమస్య పరిష్కరించేందుకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డికి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి ఎంచా శ్రీ ఓం జగదాత్రి ఆలయ ట్రస్ట్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. విజయ్ హై స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆకర్షించింది. నిజామాబాద్ నగరంలో ముబారక్ నగర్ విజయ్ హై స్కూల్లో ఫుడ్ ఫెస్ట్ సోమవారం రోజున ఘనంగా నిర్వహించారు. యాజమాన్యం వారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఫుడ్ ఫెస్ట్ లో భాగంగా 6వ తరగతి విద్యార్థులు వారి పాఠ్యాంశాలలో ఉన్న అంశాలతో ఏర్పాటు చేసిన రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ వి ప్రభాదేవి, అకాడమిక్ డైరెక్టర్ టి వసంత, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ పి సుజాత, ప్రిన్సిపల్ పి విజేత మరియు ఫుడ్ ఫెస్ట్ ఇన్ఛార్జ్ నవ్య పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మా స్కూల్లో సైన్స్ ఫెయిర్ జరిగింది, ఫుడ్ ఫెస్టివల్. దీన్ని పెట్టడానికి కారణం ఏంటంటే 6th క్లాస్లో అంతా హెల్తీ ఫుడ్ గురించి మొత్తం సైన్స్లో వాళ్ళకి టాపిక్స్ ఉన్నాయి. ఎవ్రీడే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ప్రిపేర్ అయ్యేటట్టు మేము వాళ్ళని తయారు చేశాము. సరే, దాని ఆలోచనతో ఒకరోజు ఫుడ్ ఫెస్ట్ లాగా పెట్టి అదే ఫుడ్ పిల్లలు ఇన్వాల్వ్ అయితే ఏమవుతుందంటే దాని ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలుస్తుంది, తర్వాత ఎట్లా చేయడమో కూడా వాళ్ళకి అర్థమవుతుంది. ఆ ఉద్దేశంతో ఈ సైన్స్ ఫెయిర్ పెట్టాము. ఎవ్రీ ఇయర్ ఈ మధ్యలో ఉంటుంది. మాకు మొత్తం 6th క్లాస్ వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ అవుతారు. ఎంచా గోదావరి నది ఒడ్డున పుష్కర ఘాట్ నిర్మాణం కోసం అధికారులు స్థలంను పరిశీలించారు. నవిపేట్ మండలంలోని ఎంచా గోదావరి నది తీరంలో పుష్కర ఘాట్ నిర్మాణం చేయాలని శ్రీ ఓం జగదాత్రి ఆలయం, శ్రీ ఓం పంచశక్తి పీఠం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డిని ట్రస్ట్ సభ్యులు కలిసి వినతి పత్రంను అందజేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ నీటిపారుదల శాఖ అధికారులకు స్థల పరిశీలన చేసి నివేదికను సమర్పించాలని సూచించారు. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ ఏ ప్రణయ్ రెడ్డి ఎంచా గోదావరి నదిని పరిశీలించారు. స్థానిక ఎంచా సర్పంచ్ సాయిలు, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సరిత, ఉప సర్పంచ్ ప్రవీణ్, శ్రీకాంత్ తదితరులు కలిసి ఘాట్ నిర్మాణం కోసం అనువైన స్థలంను పరిశీలించారు. కామారెడ్డి 2వ ర్యాండమైజేషన్ ప్రక్రియ సాధారణ పరిశీలకులు ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో పూర్తి చేశారు.
రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లో భాగంగా సోమవారం కామారెడ్డి జిల్లాలో పోలింగ్ సిబ్బంది రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమం సాధారణ పరిశీలకులు ప్రశాంత్ కుమార్, అదనపు ఎన్నికల అధికారి మధుమోహన్, అదనపు కలెక్టర్ విక్టర్ల పర్యవేక్షణలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల నిబంధనలను అనుసరిస్తూ నిర్వహించడం జరిగింది. కామారెడ్డి జిల్లాలోని 4 మున్సిపాలిటీల పరిధిలో గల పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు ప్రిసైడింగ్ అధికారులు, పీఓలు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారులను ర్యాండమైజేషన్ విధానం ద్వారా కేటాయించారు. పోలింగ్ సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై మాస్టర్ ట్రైనర్స్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు సాధారణ పరిశీలకులు తెలిపారు. ఈ శిక్షణ తరగతులు ఈ నెల 4వ తేదీన 4 మున్సిపాలిటీలలో నిర్వహించబడతాయని, అలాగే పోలింగ్ సామాగ్రి పంపిణీ, డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ 10వ తేదీన ఉదయం 7 గంటల నుండి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. శిక్షణ మరియు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు బాన్స్వాడ మున్సిపల్ కార్యాలయం, శిక్షణ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం SRNK డిగ్రీ కళాశాల దేశాయిపేట్, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల శిక్షణ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం AMC గోడౌన్, SP కార్యాలయం సమీపంలో బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల శిక్షణ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వ్యవసాయ మార్కెట్ యార్డ్, ఎల్లారెడ్డి MPDO కార్యాలయం శిక్షణ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాల. ఈ ఎన్నికల నిర్వహణకు పీఓలు 239, ఏపీఓలు 239, ఓపీఓలు 645, మొత్తం 1195 మంది పోలింగ్ సిబ్బంది, అదనంగా 1398 మంది రిజర్వ్ సిబ్బందిలను నియమించినట్లు సాధారణ పరిశీలకులు తెలిపారు. ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో రఘునందన్, సిపిఓ శివకుమార్, SO, కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 ఏళ్లు అవుతున్న సిట్ విచారణ ముగింపునకు రావడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. విచారణ త్వరగా ముగిసి దోషులకు శిక్ష పడేలా చూడాలని కోరారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. సిట్ విచారణలో ఏం జరిగిందో మాజీ సీఎం కేసీఆర్ చెప్తారని భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. సిట్ విచారణను తప్పుపడుతూ కేటీఆర్ మాట్లాడడం సరికాదు, చట్టాలను అందరూ గౌరవించాలి, సహకరించాలి. గుంట నక్కలతో కలిసి కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోంది. నాతో పాటు నా భర్త ఫోన్లు ట్యాప్ చేశారనే అనుమానాలున్నాయి. సిట్ అధికారులు విచారణకు పిలిస్తే వెళ్లి సహకరిస్తాను అని కవిత అన్నారు. మాజీ ఎంపీ పండిత్ నారాయణ రెడ్డి 6వ వర్ధంతిని ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ మాజీ ఎంపీ కీషే పండిత్ నారాయణ రెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా మోర్తాడ్ మండలంలోని సుంకేట్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఆయన కుమారుడు ముస్కు అరుణ్ రెడ్డి కుటుంబ సభ్యులు కలిసి మొదట ఎం నారాయణ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సుంకేట్ గ్రామ పంచాయతీ సర్పంచ్, పాలక వర్గం సభ్యులతో పాటు పాఠశాల విద్యార్థులు కలిసి ఎం నారాయణ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు. నారాయణ రెడ్డి సేవలను గ్రామస్తులు కొనియాడారు. అందుకనే 11 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసి ప్రహారీ కూడా, తర్వాత పిల్లల ఆట వస్తువులు ఇవన్నీ కూడా సమకూర్చి స్కూల్కి ఎంతో ప్రధానంగా పనిచేశారు, విరాళాలు ఇచ్చారు. అలాగే మొట్టమొదట తన 67-68లో పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు మన ఊరికి కరెంటు లేకుండా అప్పుడు కరెంటు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇనుప పోల్ ఉంది ఇక్కడ పాతింది సంగం నర్స ఇంటి దగ్గర బాబు. ఈ సందర్భంగా ముస్కు అరుణ్ రెడ్డి కుటుంబ సభ్యులు కలిసి నూతన పాలక వర్గాన్ని సత్కరించారు. తండ్రి పండిత్ నారాయణ రెడ్డి గారి 6వ వర్ధంతిలో మేము మా స్వగ్రామము సుంకెట్కి చేసి ఇక్కడ తనకు తగిన నివాళులు ఇచ్చి వాళ్ళకు కూరోళ్ళు, కొత్త పంచాయతీ సర్పంచ్, వాళ్ళ విడిసి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళందరికీ సన్మానం చేయడం జరిగింది. అది చాలా సంతోషమైంది మాకు. ఇక్కడికి ఊరికొచ్చి ఇక్కడ అందరినీ కలిసి నాకు చాలా ఆనందం అనిపించింది. ఇది అందుకోసమే నేను ఇప్పుడు ఇక్కడ ఇప్పుడున్న జగలేదు మా పాత ఇల్లు. ఇప్పుడు మనకు ఎన్నో జ్ఞాపకాలు, మెమరీస్ వచ్చినాయి ఉంటాయి. అండ్ చాలా బ్రహ్మాండంగా మాకు ఎదుర్కొని సన్మానం చేసిండు నరసింహారెడ్డి గారు, మన సర్పంచ్ గారు, అందరూ. దానికి నేను చాలా కృతజ్ఞతలు చెప్పి దానికి మరో చేస్తున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో పీజీ 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ APE
IPCH 3వ మరియు 5వ సెమిస్టర్ మరియు IMBA 3వ మరియు 5వ, LLB మరియు LLM 1వ మరియు 3వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు రోజు మధ్యాహ్నం ఆర్ట్స్ అండ్ సైన్స్ మరియు న్యాయ కళాశాలలో జరిగినాయి. ఈ రోజు జరిగిన పరీక్షలకు మొత్తం 216 మంది విద్యార్థులు ఉండగా 198 మంది విద్యార్థులు హాజరు కాగా 18 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య గంట చంద్రశేఖర్ తెలిపారు. యంచ గ్రామంలోని శ్రీ జగదాత్రి దేవి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. నవిపేట మండలంలోని యంచ గ్రామంలో గల శ్రీ జగదాత్రి దేవి ఆలయం శ్రీ ఓం పంచశక్తి పీఠంలో ఆలయ బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా బ్రహ్మోత్సవ ధ్వజారోహణం, పవిత్ర గోదావరి నది స్నానం, స్వామివారి కళ్యాణం, యజ్ఞం, మహా అన్నదానం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకురాలు స్వర్ణకమల లక్ష్మి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. యువతను ప్రోత్సహించేందుకు క్రికెట్ టోర్నమెంట్ ఎంతగానో ఉపయోగపడుతుందని సిపి సాయి చైతన్య అన్నారు. ఇట్టి ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య IPS హాజరై ముందుగా 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. అనంతరం ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందిన మన సహచరుడు కానిస్టేబుల్ ప్రమోద్ స్మృతికి అంకితంగా ఈ టెన్నిస్ బాల్ T10 క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించడం అత్యంత గర్వకారణం. దేశ భద్రత, ప్రజల రక్షణ కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన ప్రమోద్ త్యాగం మనందరికీ చిరస్మరణీయం. ఆయన సేవలు, ధైర్య సాహసాలు పోలీస్ విభాగానికి మాత్రమే కాదు సమాజానికి ఆదర్శప్రాయం. ఈ టోర్నమెంట్ ద్వారా యువతలో క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ, ఐక్యత పెంపొందడమే కాకుండా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల త్యాగాలను స్మరించుకునే అవకాశం లభిస్తుంది. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక బలాన్ని పెంచి సానుకూల దృక్పథాన్ని కలిగిస్తాయి. నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ మధ్య కాలంలో మారుమూల గ్రామాలలో యువత డ్రగ్స్, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు యువత కోసం క్రీడలను నిర్వహించడం జరిగిందని, ఈ సందర్భంగా సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్ నినాదం యువతకు తెలియజేయడం జరిగిందని తెలియజేశారు. మన జిల్లాలో 2020-2021లో జరిగిన కోవిడ్ మరణాల కన్నా గత సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాద మృతులు ఎక్కువగా జరిగాయి. దయచేసి అందరూ గమనించాలి. రోడ్డు భద్రతా నియమాలు పాటించేలా అవగాహన కల్పించుకొని తాము, తమ కుటుంబ సభ్యులు, తోటి స్నేహితులు, తోటి ఉద్యోగులు, విద్యార్థులు, యువత కంకణం కట్టుకోవాలి. పోలీస్ శాఖ కూడా ప్రజా శ్రేయస్సు దృష్ట్యా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. గెలుపోటములు సర్వసాధారణమని, ప్రతి ఒక్కరూ క్రీడాకారులు టీం వర్క్తో ముందుకెళితే విజయం తప్పకుండా సాధించవచ్చని తెలియజేశారు. అనంతరం క్రీడాకారులకు పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్మూర్ ఏసీపీ శ్రీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ రూరల్ సిఐ శ్రీ జాన్ రెడ్డి, బాల్కొండ ఎస్ఐ శైలేందర్, మెండోర ఎస్ఐ సుహాసిని, ముప్కాల్ ఎస్ఐ కిరణ్ పాల్, బాల్కొండ ఉప సర్పంచ్ శ్రీ రాజేందర్, బుస్సాపూర్ సర్పంచ్ శ్రీనివాస్ మరియు బాల్కొండ గ్రామ ప్రజలు, క్రీడాకారులు, వారి టీంలు పాల్గొనడం జరిగింది. 3 రోజుల క్రితం నిజాం సాగర్ కెనాల్లో శవమై తేలిన బాలిక హత్య కేసును ఎడపల్లి పోలీసులు ఛేదించారు. నాందేడ్ జిల్లా మోకేడ్ పట్టణం కెరూర్ గ్రామానికి చెందిన పాండురంగం 3 పిల్లలు ఉన్నారు. ముందు 2 కవలలు ఆడపిల్లలు, తర్వాత 6 నెలల బాబు ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికల దృష్ట్యా సర్పంచ్ బరిలో నిలిచేందుకు పాండురంగ నిర్ణయించుకున్నాడు. ఇందుకు గాను తాజా సర్పంచ్ గణేష్ షిండే సలహా కోరగా కవల పిల్లలు ఒకరిని దూరం చేసుకోవాలని సూచించారు. ఇందుకు గాను పలు ప్రయత్నాలు చేయగా వారికి తగు మార్గం కనిపించలేదు. దీనితో జనవరి 29వ తేదీన మోటార్ బైక్ పై పాండురంగ తన కూతురు ప్రాచి 7 సంవత్సరాలు ఎడపల్లి మండలం దుబ్బా తాండా గ్రామ శివారులోని నిజాం సాగర్ కాల్వ దగ్గరికి తీసుకువచ్చాడు. ఎవరూ లేని సమయం చూసి నిజాం సాగర్ కాల్వలో బ్రతికుండగానే తోసివేశాడు. సాయంత్రం వరకు అంబం గ్రామ శివారులో ప్రాచి శవం బయటపడింది. సిఐ విజయబాబు నేతృత్వంలో వాట్సాప్ గ్రూప్ లో బాలిక ఫోటోలను వైరల్ చేశారు. మరుసటి రోజు మధ్యాహ్నానికి బాలిక ఆచూకీ తేలింది. ఇటు వివరాలను సిపి సాయి చైతన్య విలేకరులకు అందజేశారు. సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్, సిఐ విజయబాబు, ఎడపల్లి ఎస్ఐ రమ, పెంజల్ ఎస్ఐ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. విషయానికి వస్తే 29 జనవరి మనకి ఏఆర్పి క్యాంప్ దగ్గర DU46/8 నిజాం సాగర్ కాలువలో ఒక 6 ఏళ్ల పాప మృతదేహం కనపడింది. అనుమానాస్పద పరిస్థితుల్లో అమ్మాయి చనిపోయి ఉండడం, దాని మీద మనకి ఇన్ఫర్మేషన్ వస్తే
ఇమీడియట్గా అంటే చిన్న ఏసీపీ గారు తర్వాత సిఐ అండ్ ఎస్ఐలు సీన్కి వెళ్ళడం జరిగింది. అనుమానాస్పద మృతిగా దాన్ని భావించి అది ఎట్లా చనిపోయింది, అది కారణం ఏంటి అనే దాంట్లో ఇన్వెస్టిగేషన్కి ఒక 3 టీంలు అరేంజ్ చేయడం జరిగింది. అరేంజ్ చేసుకుని 3 టీంల ద్వారా శ్రీ ఉత్తర తిరుపతి క్షేత్రం శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులతో 6వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభించుకొని ఈ రోజు చివరి రోజు స్వామివారి చక్కెర తీర్థం 5 రోజుల పాటు జరిగిన యజ్ఞం హోమం ఈ రోజు పూర్ణ ఉద్దితో ముగించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం కూడా అదే విధంగా చేసుకోవడం జరిగిందని అర్చకులు తెలిపారు. స్వామివారి కృపా కటాక్షం ప్రజలందరికీ కలగాలని ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని వేడుకోవడం జరిగింది. ఈ పూజ కార్యక్రమంలో అర్చకులు, ఆలయ కమిటీ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 5 రోజులుగా పాంచానిక బ్రహ్మోత్సవాలు జరుగుబడుతూ ఉన్నాయి. ఈరోజు 5వ రోజు భాగంగా ఉదయాన్నే విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన, కుంభారాధన, నిత్యహోమము, బలిహరణ అయిన తర్వాత స్వామివారికి విశేషంగా చూర్ణోత్సవము, అవబృతోత్సవము, చక్రస్నానం అన్నీ కూడా జరిగాయి. స్వామివారికి దాని తర్వాత మహాపూర్ణాహుతి, విశేషమైనటువంటి అభిషేకము ఇవన్నీ కూడా నిర్వహించబడినాయి. ఈరోజు సాయంత్రము ధ్వజ అవరోహణ. నగరంలోని దుబ్బా జీజీ కళాశాల వద్ద శివలింగం బయటపడడంతో కాలనీ వాసులు, చుట్టుపక్కల వారు తండోపతండాలుగా వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని దుబ్బా ప్రాంతంలో గల జీజీ కళాశాల వద్ద శివలింగం బయటపడింది. దీంతో స్థానికులు, చుట్టుపక్కల వారు భారీగా తరలి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు, మొక్కులు తీర్చుకున్నారు. వీటి కింద పాములు పోతున్నాయని మేము సాఫ్ చేయబోతున్నాం. ఎప్పుడు సాఫ్ చేస్తాము, అట్లాంటి వేళ కూడా సాఫ్ చేయబోతే ఇట్లా పార్వతిని గీయబోతే నందీశ్వర ఇట్లా కొమ్ములు తలిగినాయి. ఏముందో అని ఇట్లా సాఫ్ చేయబోతే టక్క కొడుతుంటే ఇట్లా సాఫ్ చేయబోతే ఆడ నందీశ్వర వెళ్ళింది. మళ్ళీ తర్వాత పక్కన ఇంకా కొంచెం దూరంలో శివుడు లింగం వెళ్ళింది. అంతే. మేము సాధిస్తే మేము అందరికి చెప్పుకున్నాం. మేము 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం సార్. ఇది ఇంట్లో పిల్లలు తిరుగుతే మేము కూర్చుంటాం. పెద్ద పెద్ద తెల్ల పాములు, పచ్చ పాములు ఉన్నాయి. ఈ బండల కింద పోతున్నాయి, భయం అవుతున్నాయి మాకు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభించింది. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తు తెలియని మగ వ్యక్తి సగభాగం మృతదేహం లభ్యమైన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక సిఎస్ఐ చర్చి కాంపౌండ్ గ్రౌండ్ లో లభ్యమైంది. గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహాన్ని సగభాగం మాత్రమే కోసి ఓ సంచిలో మూట కట్టి చెత్త కుప్పల మధ్యలో పాడేశారు. ఆ సంచిలో కాళ్ళు, నడుము భాగం మాత్రమే లభ్యమైనది. మిగతా భాగం కోసం కామారెడ్డి పట్టణ పోలీసులు గాలిస్తున్నారు. ఎవరో హత్య చేసి సగభాగాన్ని మాత్రమే పాడేసినట్లు కామారెడ్డి పట్టణ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని కే డిగ్రీ కళాశాలలో సాంఘిక శాస్త్ర ప్రతిభా పాఠవ పరీక్షను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని కే డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్ ఘనంగా నిర్వహించారు. జిల్లా సాంఘిక శాస్త్ర ప్రతిభా పాఠవ పరీక్షను నిర్వహించారు. క్వశ్చన్ పేపర్స్ను సీతయ్య డిసిఈబి సెక్రటరీ ఓపెన్ చేసి పరీక్షను ప్రారంభించారు. మండల స్థాయిలో గెలుపొందిన విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సాయిరెడ్డి ఎంఈఓ అందజేశారు. అదేవిధంగా సుదీర్ఘ కాలంగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేసి ఇటీవల గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయులను జిల్లా సోషల్ ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ ఫోరం అధ్యక్షులు చింత శ్రీధర్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రధాన బాధ్యులు ఎస్ నారాయణ, ప్రధానోపాధ్యాయులు మురళీధర్, రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో మోటివేషన్ స్పీకర్ శ్రీ గంగా ప్రసాద్ విద్యార్థులకు పరీక్షలపై ఒత్తిడిని తగ్గించడంలో సందేశాన్ని అందివ్వడం జరిగింది. సోషల్ టాలెంట్ టెస్ట్కి హాజరవ్వడానికి వచ్చిన ఉపాధ్యాయులకు, అదేవిధంగా హాజరైన విద్యార్థులకు అసలు ఈ ప్రోగ్రాం సోషల్ టాలెంట్ పరీక్ష నిర్వహణకు సహకరించిన రాష్ట్ర సాంఘిక శాస్త్ర ఫోరం అధ్యక్షుడు రతంగపాణి గారికి మరియు వాళ్ళ యొక్క టీంకి, అదేవిధంగా డైరెక్టర్ గారి ఆదేశానుసారం మేము అడిగిన వెంటనే కన్సర్న్ ప్రొసీడింగ్స్ తీసి మాకు అనుమతి ఇచ్చిన డిఓ సార్ అశోక్ సార్ గారికి, అదేవిధంగా నేటి సోషల్ టెస్ట్ కల్యాపూర్లో అంగన్వాడీ భవనానికి సర్పంచ్ రెమ్మ భానుచందర్ శంకుస్థాపన చేశారు. కల్యాపూర్ స్కూల్ దగ్గర అంగన్వాడీ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రెమ్మ భానుచందర్, ఉప సర్పంచ్ శ్రీకాంత్, వార్డ్ మెంబర్స్ ఇంద్ర, కవిత, రాజు, ఇస్మాయిల్, మాజీ సర్పంచ్ మరియు మాజీ ఎంపీటీసీ మైని మోహన్, పిఆర్ఏఈ స్కూల్ ప్రధానోపాధ్యాయులు, టీచర్స్, అంగన్వాడీ కార్యకర్తలు రాధిక, వీణ, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు నాగరాజు, పంచాయతీ సెక్రటరీ నవీన్, గ్రామ పెద్దలు గంగదాసు, హనుమంతు, రఘు, రాజు, లింగారం, గంగాధర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకులాలో ముదిరాజ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్పిఎల్ క్రికెట్ లీగ్ మ్యాచ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ క్రికెట్ లీగ్ మ్యాచ్ల కొరకు ఆర్మూర్ డివిజన్ పరిధిలోని గ్రామాల నుండి దాదాపు 40 టీంలు రావడం జరిగిందని అన్నారు. ఈ మ్యాచ్లను గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రారంభించి టాస్ వేయగా తుర్లికొండ క్రికెట్ టీం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం జరిగిందని తెలిపారు. గెలుపొందిన మొదటి విన్నర్కు 20,000 క్యాష్ ప్రైజ్తో పాటు కప్ మెమోంటో, రన్నర్-అప్కు 10,000 క్యాష్ ప్రైజ్తో పాటు మెమోంటో కప్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. క్రీడలు అనేవి యువతకు శారీరక దృఢత్వానికి కాకుండా మానసిక దృఢత్వానికి దోహదపడతాయని తెలిపారు. ప్రస్తుత రోజులలో యువత ఫోన్లపై ఎక్కువ సమయం గడుపుతున్నారని, అదేవిధంగా చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్న దృష్ట్యా ఇలాంటి క్రీడలపై ఆసక్తి చూపితే వాటికి దూరమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నడికుడ ప్రీమియం లీగ్ సభ్యులు సుంకరి సుమన్, గోజ సురేష్, కొప్పుల సురేష్, ముదిరాజ్ యూత్ సభ్యులు, జాన్కంపేట్ ఉప సర్పంచ్ శెట్టి వినోద్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, యువజన సంఘాల సభ్యులు, వివిధ గ్రామాల నుండి వచ్చిన క్రికెట్ టీం యువకులు పాల్గొన్నారు. నడుకుడ ఎన్పిఎల్ అనే టోర్నమెంట్, టెన్నిస్ బాల్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ఎన్పిఎల్ అంటే నడుకుడ ప్రీమియర్ లీగ్ అనే ఇక్కడ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ముదిరాజ్ యూత్ వాళ్లకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే యువత అంతా ఫోన్లు పట్టుకొని అక్కడ ఇక్కడ తిరిగి చెడిపోతున్నారు. అంటే ఇలాంటి టోర్నమెంట్లు ఇలాంటి పెడితే యువత వచ్చి ఇక్కడ ఉండి అలా ఏదైతే ఎనర్జీ లెవెల్స్ కానీ వాళ్ళకు కావాల్సిన ఏదైతే ఆరోగ్యం, ఇప్పుడు క్రికెట్ ఆడటం వల్ల ఎన్నో మనకు ఆరోగ్యం బాగా జరుగుతాయి. ఇలాంటి చాలా ఉంటాయి ఇక్కడ. అందరు యూత్ కూడా ఫోన్లు పట్టుకొని అక్కడ ఇక్కడ తిరిగే బదులు ఇక్కడికి వచ్చి టోర్నమెంట్లో నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమంలో మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు, అర్చన, హారతి, అభిషేకాలు వైభవంగా చేయడం జరిగింది. నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమంలో ప్రతి అమావాస్య పౌర్ణమి పురస్కరించుకొని ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కేదారేశ్వర స్వామి శివాలయంలో శివుడికి అభిషేకాలు నిర్వహించి అనంతరం భక్తులకు మహాశివరాత్రి పురస్కరించుకొని పూజ కార్యక్రమాలు నిర్వహించబడతాయని అన్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారికి సోమవారం బొట్టు వితరణ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు కోనేరు సాయి కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం 35వ డివిజన్లో కోనేరు సాయి కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ఉద్యమకారులు, ప్రముఖ న్యాయవాది ఏ పోషెట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అంబిక సత్యనారాయణ, బస్వాపురం అశోక్, సలీం అబ్రహార్, శేఖర్ నాగరాజు, 35వ డివిజన్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎక్కువ కాలం ప్రాక్టీస్ చేసి ప్రజల మన్నన పొందినటువంటి తెలంగాణవాది, తెలంగాణ ఉద్యమకారులు శ్రీ ఏఎస్ పోషెట్టి గారు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కార్యక్రమాన్ని వారు విచ్చేసినందుకు వారికి సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే సందర్భంలో పోరాటాల పొరిటిగడ్డ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని సర్వేలు మనకే అనుకూలంగా ఉన్నాయి. పార్టీ గుర్తులతో ఎన్నికలు జరుగుతున్నందున కార్యకర్తలు ఛాలెంజ్గా తీసుకోవాలని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి. బోధన్ పట్టణంలో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులకు బీ ఫామ్లు అందజేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచన. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యం. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మిషన్ 10వ తరగతి పోస్టర్ను ఆవిష్కరించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. నవిపేట మండలంలోని ఎంచ గ్రామంలో వైభవంగా ఆలయ బ్రహ్మోత్సవాలు. భక్తి శ్రద్ధలతో గోదావరి నదిలో తెప్పోత్సవం, ధ్వజారోహణ కార్యక్రమాలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. ఫోన్ ట్యాపింగ్ కేసు 2 ఏళ్లు అవుతున్న సిట్ విచారణ ముగింపునకు రావడం లేదు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత. సంఘ విద్రోహ శక్తులతో వీరమరణం పొందిన కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ స్మారక పోటీలో నిర్వహించడం అభినందనీయం. కీర్తిశేషులు ప్రమోద్ కుమార్ స్మారక టెన్నిస్ బాల్ T10 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో సిపి సాయి చైతన్య. నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్ విజయ్ హై స్కూల్లో ఆకర్షించిన ఫుడ్ ఫెస్టివల్. రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను ప్రదర్శించిన విద్యార్థులు. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు. మరికొద్ది రోజుల్లో శుభకార్యాలు ఉండడంతో హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు.
పేదింటి ప్రజలకు వరం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్. మాక్లూరు మండల కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.